హాయ్ అండి. ఈరోజైతే మీకు లేజీ డేజీ స్టిచ్ అండి, ఇది ఫ్లవరు. అది మీకు చూపిస్తాను. కావాల్సినవి అండి, యాంకర్ థ్రెడ్, కట్ బీట్స్, వైట్ పర్ల్స్ ఇవి వేసుకుని మనం లేజీ డేజీ స్టిచ్ అంటే వెనక నుంచి అంటే మనం లోపలికి వచ్చేలాగా కుట్టుకోవాలండి. ఇదంతా మొత్తం అలా ఫిల్ చేసుకోవాలి. ఈ పక్కన కుట్టినట్టుగా మొత్తం రౌండ్ అంతా మనకు అంటే ఖాళీ లేకుండా మొత్తం పక్క పక్కనే కుట్టుకోవాలి. అంటే కాడ వెనకాల వచ్చేలాగా మన ఎదర గొలుసు కుట్టొచ్చేలాగా కుట్టుకోవాలి. మొత్తం అంతా ఫిల్ చేసేసుకోండి. అంటే ఖాళీ మధ్య మధ్యలో ఖాళీ లేకుండా పక్క పక్కన వేసేసుకోండి. ఖాళీ వచ్చినా ఏం పర్వాలేదండి, మధ్యలో మళ్ళీ ఇంకోటి వేసుకోవచ్చు కావాలంటే. మీరు వీలు చూసుకుని దాన్ని బట్టి వేసుకోండి. ఈ కుట్టు అయితే సులువేనండి, తొందరగా కూడా అయిపోతుంది. మొత్తం ఫిల్ అయిపోయిన తర్వాత కింద ఆకుల కింద వేసాను కదండి, దానికైతే కట్ బీడ్స్ వాడాను. చిన్న చిన్న ఆకుల్లాగా వస్తాయండి, అది కట్ బీడ్స్. కావాలంటే మీరు థ్రెడ్ కూడా వేసుకోవచ్చండి, కట్ బీడ్స్ లేకపోతే థ్రెడ్ కింద లీవ్స్ వేసేసుకోవచ్చు. మధ్యలో అయితే ఒక పాలు పెట్టానండి, వైట్ బీడు. అదే మొత్తం ఫిల్ అయిపోయింది కదండి. ఈ వర్క్ అయితే మీరు ఒక్కొక్క బుట్టి కింద కూడా వేసుకోవచ్చు. దీన్ని ఎక్కువ లైన్గా అలా వేసుకుంటే మీకు పెద్ద డిజైను, హెవీ డిజైన్గా వస్తుందండి. లేదనుకుంటే మీరు ఒక్కొక్క అంటే ఆల్ ఓవర్ డిజైన్ లాగా వేసుకోవచ్చండి. ఒక ఫ్లవర్ కిందేమో లీవ్స్ కింద అలా కూడా వేసుకోవచ్చు. అంటే నెక్కకి అని ఏం కాదండి, మొత్తం హ్యాండ్కి, బ్లౌజ్కి, అలాగే చుడిదార్స్ కూడా వేసుకుంటారు కదా, దానికి కూడా మనం వేసుకోవచ్చండి అక్కడక్కడని, ఆల్ ఓవర్ డిజైన్ లాగా. ఇప్పుడు మొత్తం ఫిల్ చేస్తాను కదండి, ఇప్పుడు బీడ్స్ మీకు చూపిస్తున్నాను. లీవ్ అంటే సింపుల్గా ఉంటుందండి, తొందరగా అయిపోతుంది వర్క్.
ఆ నీడిల్ నెంబర్ వచ్చి 11 అండి. మీకు ఇదివరకు చూపించాను కదా. అంటే కట్ బిట్స్కి అయితే సూది సన్న సూదే ఉండాలండి. మొత్తం ఇటువైపు మీకు ఒకటి ఆల్రెడీ చూపించేసాను, దీంట్లో కుట్టేసాను నేను. ఒక 3 బీడ్స్ వేసుకోండి, లీవ్ కరెక్ట్గా వచ్చేస్తుంది. ఒక 3 వేసుకుంటే అండి లీవ్ అయిపోద్దండి. అంటే మనకే సైజుని బట్టి పర్వాలేదు, ఎంత అని లెక్క ఏమీ లేదు. వేసుకుని మీకు మొత్తం ఫిల్ చేసేసుకుంటే మొత్తం వర్క్ కంప్లీట్ అయిపోద్దండి. అంటే తొందరగానే అయిపోద్ది. మీకైతే నేను 2 కుట్టి చూపించాను. అంటే నెక్కకి వేసుకోవచ్చండి, ఇందాక చెప్పాను కదా మీకు. లేదంటే ఆల్ ఓవర్ డిజైన్ కింద అక్కడక్కడ వేసుకోవచ్చు. మీకు ఎలా బాగుందిస్తే అలాగా వేసుకోవచ్చండి. మధ్యలో పాల్స్ పెట్టాను, వైట్ బీడు. ట్రై చేయండి మీరు కూడా. వీడియో నచ్చింది అనుకుంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూడండి మొత్తం. థ్యాంక్ యూ. కంప్లీట్ అయిపోయిందండి. మీరు ఇందాక చెప్పాను కదా, మళ్ళీ లైన్గా వేసుకోవచ్చు, ఆల్ ఓవర్ డిజైన్ కింద కూడా వేసుకోవచ్చు అండి. నేను అంటే ఇలా పెట్టి కూడా వేసుకోవచ్చండి, స్టోన్ చైన్. మీరు ట్రై చేయండి.